తెలుగుదేశం పార్టీ ఎంప్లాయీని మీరు అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. 10:30 you are taken to custody. 10:30 15 రోజులు మీరు ఏం చేయక 15 రోజులు అయ్యింది ఎఫ్ఐఆర్ పెట్టి 15 రోజులు అయింది సార్ ఎఫ్ఐఆర్ కట్టి 15 రోజులు నేను చెప్తున్నా 15 రోజులు అయింది మీరు ఎఫ్ఐఆర్ కట్టి 15 రోజులు ఎఫ్ఐఆర్ కట్టి మీరు అర్ధరాత్రి 15 రోజులు ఏం చేయక 1000 కేసులు పెండింగ్ ఉన్నా అర్ధరాత్రి వచ్చి 10:30కి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే ఒక మైనారిటీ సోదరుని తీసుకొచ్చి ఈరోజు లోపల పెట్టి దాదాపు 12 hours అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఆన్ వాట్ ఇష్యూ on section 60 on act 67 which is not obscene, which is not applicable. Is it sexual in nature? It is not applicable. It is not obscene. Is that obscene? It is not. It is absolutely not. Great question, sir. How is this obscene? Sir, this is obscene material for you. Does it come under the category of obscene material? Okay, sir. Is this obscene material? ఆ టైం తీసుకొని రావటం ఏం లేదు, టెర్రరైజ్ చేయటమే సైకలాజికల్ గా దెబ్బతీయాలా మీ ఉద్దేశము, సైకలాజికల్ గా దెబ్బతీయాలనేది మీ ఉద్దేశం. మీ నెంబర్ చెప్పండి, మీకే పోస్ట్ పంపిస్తాయి. చెప్పండి ఏం చేస్తారు కదా నన్ను కూడా కోర్టుకి తీసుకెళ్ళండి చూసుకోండి. సార్ ఈ ఫోటో ఎట్టొచ్చిందో తెలుసా? గౌరవ ఎమ్మెల్యే గారే తీసిన ఫోటో. గౌరవ ఎమ్మెల్యే గారు తీసి ఆయన ఫేస్బుక్ లో పెట్టారు. అన్ని తెలియకుండా 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా వినండి, నేను డిఎస్పీ నా కేసు దర్యాప్తు చేసేది నేను కాదు. ఓకే, ఎవరు చేస్తారు పిల్లలు మాడదాం, దర్యాప్తు ఎవరు చేస్తారు చెప్పకూడదు. అక్కడ కన్సర్న్ ఎస్పీ ఉంటాడు, కంప్లైంట్ టు లాడ్జ్ బిఫోర్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సైబర్ లాస్ డీజీపీ ఉన్నాడండి, అడిషనల్ డీజీ ఉన్నారు. అక్కడ మాత్రమే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి, వీళ్ళకి పవర్ లేదు సార్. మీరు అదే పెట్టండి కోర్టులో. అట్లా కాదు సార్, అట్లా కాదు. దుర్గాప్రసాద్ గారు మీరు మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తారు. ఒక్క నిమిషం, యూ విల్ అరెస్ట్ లైక్ దట్, యూ విల్ కంటిన్యూ టు అరెస్ట్ లైక్ దిస్. అంటే 15 రోజులు ఎవరేం యాక్ట్ చేయాలి. ఓకే, ఎఫ్ఐఆర్ 29 కట్టారని మీరు ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు. సో 15 రోజులు ఎవరు పట్టించుకోలేదు ఇష్యూ. ఓకే, ఎవడు పట్టించుకోలేదు. 15 రోజులు అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి రాత్రి 10:30కి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందా సార్? అది ఒక్క నిమిషం. ఈజీ టెర్రరిస్ట్ స్ట్రైట్ గా ఈజీ నక్సలైట్. 10:30 నైట్ తీసుకొచ్చి వితౌట్ సర్వీసింగ్ 41 భాగంగా అతను ఫలా అంటే 15 రోజులు మీరు ఏం చేయలేక 15 రోజుల తర్వాత రాత్రి 10:30కి ఒక తెలుగుదేశం పార్టీ ఎంప్లాయీని మీరు తీసుకొచ్చి రాత్రి అంతా లోపల పెడతారా? ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందనేది ఈరోజు ఇంకొక నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న నాయబ్ రసూల్ని ఫిబ్రవరి 28 నాడు ఫేస్బుక్లో పెట్టిన ఫోటోని ఈ అబ్బాయి డౌన్లోడ్ చేసి మళ్ళీ ఫోటో పెట్టాడు ఆయన ఫేస్బుక్ పేజ్. ఫిబ్రవరి 29 నాడు ఎఫ్ఐఆర్ కట్టాడు. 15 రోజులు ఏం చేయకుండా నిన్న రాత్రి కావాలని 41 నోటీస్ కూడా సర్వ్ చేయకుండా ఈరోజు పోలీస్ అధికారులు తీసుకొస్తాం జరిగింది. రాత్రి 10:30 తీసుకొచ్చి ఇంకా నేను వస్తున్నానుగా బయటికి తీసుకొచ్చాను ఓపెన్ సెల్ నుంచి. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అడ్డగోలుగా కేసులు పెట్టారు. 67 చట్టం కింద, ఐటీ చట్టం కింద మేము కేసు పెట్టాం. నేను చదివానది, దాంట్లో చాలా స్పష్టంగా సెక్షువల్ కంటెంట్ ఉంటేనే ఆ చట్టం పెట్టేదానికి అవకాశం. అది కూడా ఎవరికి ఇస్తుంది? ప్రత్యేకంగా ఈ సైబర్ దానికి సంబంధించిన సెపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కేసు కట్టేదానికి అవకాశం ఉంది. అంటే ఒక సిఐ గారికో ఎస్ఐ గారికో లేదా డిఎస్పీ గారికి అధికారం కూడా లేదు. కానీ కావాలని ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తుడి పైన ఈరోజు అడ్డగోలుగా కేసు కట్టారు. మేము అడిగాం, ఇది ఎక్కడ సెక్షువల్గా ఉన్నది? ఈ ఫోటో పెట్టింది గౌరవ ఎమ్మెల్యే గారే, మనందరూ ఎమ్మెల్యే గారు ఆయన ఫేస్బుక్ పేజ్లో పెట్టారు. అది తీసుకుని కుర్రాడు పెట్టారు. ఇది కూడా తప్పు అని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం. మా కార్యకర్తల పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే
ఈ ఉద్యోగస్తుడి పైన తప్పుడు కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. మేము మా కార్యకర్తల కోసం మేము పోరాడకూడదు, కానీ మీరు ఇట్లా ఇలాంటి ఫోటో పైన తప్పుడు కేసు పెడితే మేము అడిగే హక్కు మాకు లేదా? మేము అడుగుతామో ఆటంకాలు సృష్టిస్తాం. అన్న నేనే పోస్ట్ చేశాను ఈ ఫోటో, మేము అందరం పోస్ట్ చేసామండి. ఇప్పుడు అందరం పోస్ట్ చేసాం, మా పైన కూడా మీరు యాక్షన్ తీసుకోండి.